అర్థమవుతుందా? రాయరమ్మా. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ. 5 కూడా పెట్టాం. రెండా చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది అర్థం. ఇక్కడికి వేస్తాను. ఇడ్లీ పెట్టు. ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా. కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో వేసాం కదా, ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడ్డరా? ఇంకెవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ ఇస్తున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు, 4000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను.
గ్యాస్ కూడా వస్తుంది కదా, గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా. ఫ్రీ అండి. ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగానే. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు పిల్లలున్నారు. ఉమ్, ఉమ్, ఇక అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లుంది. ఉమ్, ఫ్రీగానే వెళ్తాను. ఉమ్. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఉమ్. మీరు ఫ్లడ్లో చేసిన వర్క్ చాలా బాగుంది. ఏదమ్మా? ఫ్లడ్ వచ్చినప్పుడు చేశారు కదండి. అవునమ్మా. రైలు దగ్గర ఉమ్, అసలు నాకు బాగా చూసి మాకు 5 minutes ఇంకా ఏమవుతుందా అని ఏమైంది ఉమ్. ఏమో చేశామండి. రైతులు బాగాలేదండి అదే అమ్మా. డ్రోన్స్తో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా సప్లై చేయలేదు సార్. మ్మ్. మీరు చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా